బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. సుప్రీంకోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఈ కేసులు వరుసగా విచారిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ విచారించబోతున్నారు. కడియం శ్రీహరిపై పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను కడియం తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీతో సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 27లోగా స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ఈ నెల 27తో అటు సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అటు స్పీకర్ అయితే దీనికి సంబంధించి వేగం పెంచారు. అటు కడియం శ్రీహరికి సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగియడంతో ఇటు ఫిరాయింపుల కేసుకి సంబంధించి స్పీకర్ వేగవంతం చేశారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 2కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా నిన్న దానం నాగేందర్కి సంబంధించిన విచారణ నిన్న డే మొత్తం కూడా కొనసాగింది. మొదటిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఏదైతే దానం నాగేందర్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ అయింది. క్రాస్ ఎగ్జామినేషన్లో నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్దారులు పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా దానం నాగేందర్ అడ్వకేట్లు పాల్గొన్నారు. ఇక అనంతరం అటు బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ అడ్వకేట్లకు సంబంధించిన విచారణ కూడా నిన్న ముగిసింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు అటు కడియం శ్రీహరి వర్సెస్ కేపీ వివేకానంద గౌడ్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. కడియం శ్రీహరి విచారణకు హాజరు కాలేదు. ఆయన అడ్వకేట్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. పిటిషన్ దారుడు అయినటువంటి కేపీ వివేకానంద గౌడ్ని ప్రస్తుతం కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సేమ్ టైం ఇదే ఎప్పుడైతే విచారణకు పిలిచినటువంటి సమయంలో అటు వివేకానందకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరైతే కడియం శ్రీహరి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారో ఇప్పుడు కడియం శ్రీహరి సంబంధించినటువంటి అడ్వకేట్లు కేపీ వివేకానందన్ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ మారినట్టుగా కూడా ఎక్కడ ఎవిడెన్స్ లేవంటూ కూడా స్పీకర్ వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అంటూ కూడా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారింది. వీళ్ళపైన ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానివ్వండి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళిద్దరికి సంబంధించి కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆధారాలతో పాటు నేరుగా దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేయడం కానివ్వండి, ఇటు కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలి అంటూ కూడా ప్రచారం నిర్వహించారు. సో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం పిటిషన్ దారులు స్పీకర్ ముందు పెడుతున్నారు. వీళ్ళిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఈ నెల 28వ తారీఖున ముగియడంతో స్పీకర్ దీనిపైన ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి 2 దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఇంకా పెండింగ్లో ఉన్నది వీళ్ళిద్దరి పైన తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అనంతరం స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని పైన కూడా సుప్రీంని మరొకసారి పిటిషన్ దారులు ఆశ్రయించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం. అయితే గతంలో ఎప్పుడైతే కడియం శ్రీహరికి నోటీసులు జారీ చేసినటువంటి సమయంలో లిఖితపూర్వకంగా స్పీకర్కు తన వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణలో కూడా కీలక అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని అండ్ సేమ్ టైం ప్రతి నెల కూడా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా జీతాలు వెళ్తూ ఉంటాయి. ఆ జీతాల నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి 5,000 చొప్పున కాంట్రిబ్యూషన్ అమౌంట్ కింద కట్ అవుతూ ఉంటుంది. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే అవి బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే సిఎల్పీకి వెళ్తాయి.
సేమ్ టైం బీజేపీ వాళ్ళైతే బీజేపీ ఎల్పీకి వెళ్తాయి. సో ప్రస్తుతం కడియం శ్రీహరికి ప్రతి నెల వస్తున్నటువంటి జీత భత్తాల నుంచి కూడా కట్ అవుతున్నటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. కాబట్టి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే తను ప్రస్తుతం కొనసాగుతున్నానని అండ్ సేమ్ టైం తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి ఆలోచన తనకి లేదని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని వీడినట్టుగా కూడా ఎక్కడ లేదు అంటూ కూడా తను చాలా క్లియర్గా అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సో ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అటు దానం కానివ్వండి, కడియం కానివ్వండి టెక్నికల్గా స్పీకర్కు తన వివరణ ఇవ్వడంతో ఫర్దర్గా లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా అన్ని టెక్నికల్గా ముందుకు వెళ్తున్నారు. అయితే దీని నేపథ్యంలోనే స్పీకర్ వీళ్ళిద్దరిపైన నిర్ణయం తీసుకోవడానికి కాస్త జాప్యం అవుతుంది. కానీ సుప్రీం ఇప్పటికే అనేక దఫాలుగా కూడా స్పీకర్కి అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా వీళ్ళపైన నిర్ణయం వెల్లడించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకనొక సమయంలో ఏకంగా స్పీకర్ పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ బేస్ చేసుకొని స్పీకర్ ఎందుకు కోర్టు ధిక్కరణ కింద పడకుండా అలాంటి మాటలు పడకుండా నేరుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటిగా 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం కానీ, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య కానివ్వండి, లేదంటే రీసెంట్గా డాక్టర్ సంజయ్, ఇట్లా 8 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరికి కూడా ఆల్మోస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోవడానికి వచ్చింది. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా స్పీకర్ వెల్లడించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ప్రస్తుతం ఈ ఫిరాయింపుల కేసు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.